Hi friends, welcome to my channel Vishnuvardhan Vlogs. అమెజాన్ నుంచి బ్రేక్ గార్డ్స్ అంటే హ్యాండిల్కి గార్డ్స్ లాంటివి ఉంటాయి కదా, అటువంటి ఆర్డర్ చేసిన. ఇప్పుడు దాని అన్బాక్సింగ్ చూద్దాం. అన్బాక్సింగ్ చూడండి. ఇది బాగుంది. రేపు పొద్దుగాల ఫిట్ చేసి ఎలా ఉంది క్వాలిటీ అనేది కూడా మీకు చెప్తాను. ఇదే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. నాకు దాదాపు ఎంత పడింది, 299 రూపీస్ పడింది విత్ ట్యాక్స్, డెలివరీ చార్జెస్, సేమ్ డే డెలివరీ. నాకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కదా, సో దాంట్లో నాకు ఇది డెలివరీ ఇచ్చారు. సో దీని క్వాలిటీ అయితే బాగుంది, అంతా బాగుంది. డెలివరీ పర్సన్ కూడా కొంచెం మంచిగా హంబుల్గా ఉన్నాడు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. నాకైతే బాగుంది. జస్ట్ 299 రూపీస్ అంటే బైక్ కొంచెం ఫ్యాన్సీగా కూడా ఉంటుంది. సో రేపు నేను దీన్ని బైక్ ఫిట్ చేసి మరి మీకు చూపిస్తాను. సో మీరు నెక్స్ట్ పార్ట్ వీడియోకి వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ గేర్ బ్రేక్ క్లచ్ ప్రొటెక్టర్స్ని ఇప్పుడు మనం ఫిట్ చేస్తున్నాము. హ్యాండిల్కి సైడ్ ఉంటాయి చూడండి, దానికి ఫిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మా అన్న జావా బైక్ నడిపేటప్పుడు కింద పడి బ్రేక్ ఉంటుంది కదా, సగానికి ఇరిగిపోయింది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఫిట్ చేస్తున్నాడు. ఇగో మా బావ ఫిట్ చేస్తున్నాడు, బైక్ ఫిట్ చేస్తున్నాడు. నేను ఫిట్ చేస్తానంటే అతనే తీసుకొని, ఎందుకులే విష్ణు నేను ఫిట్ చేస్తాను, నాకు అలవాటు, కొంచెం టైట్గా ఫిట్ చేస్తాను, చూడు నువ్వు వీడియో తీసుకొని చెప్పాడు. సో నేను ఫిట్ చేసి చూడండి. అక్కడ మనము హ్యాండిల్కి ఎడ్జ్లు ఫిట్ చేసుకుంటే బాగుంటుంది. హ్యాండిల్కి ఎడ్జ్ ఉంటాయి కానీ పడి ఇరిగిపోయినాయి. సో కొత్తవి తెప్పించి ఇక్కడ ఫిట్ చేస్తున్నాను. మీరు కూడా బైక్ ఫిట్ చేసుకొని మీకు కూడా వెళ్ళిపోతుంది, ఎందుకంటే పడినప్పుడు డ్యామేజ్ ఏమవుతుంది. సెకండ్ సైడ్ కూడా మా బావ ఫిట్ చేస్తున్నాడు. రాత్రి 10 గంటలకు డెలివరీ చేశాడు. సో నేను వీటిని వాడిన దాన్ని నేను లాస్ట్లో వీడియో రివ్యూ కింద పెడతాను. సో మీరు కూడా వాడుకోవచ్చా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు తీసుకోండి. మొత్తం వీడియో చూసిన తర్వాత తీసుకోండి, ముందే తీసుకోకండి. మీకు కావాలంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా, ఇఫ్ కేస్ నాకు నచ్చితేనే. అదే హ్యాండిల్ ప్రొటెక్టర్స్ని నేను తెప్పించుకొని వాడుతున్నా. దాదాపు ఒక 1.5 వీక్ వాడిన తర్వాత అది స్ట్రాంగ్గా ఉంది. కానీ దాంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అవి నాబ్స్ ఉంటాయి కదా, నాబ్స్ ఏమో స్టీల్గా చేశాడు, చుట్టుపక్కలంతా ప్లాస్టిక్ చేశాడు. అవి ఊరికే ఊగిపోతూ ఉన్నాయి, లూజ్ అయిపోతూ ఉన్నాయి, కరెక్ట్గా ఫిట్టింగ్ లేదు. సో నేనేం చెప్తున్నా అంటే మీరు ఇంకా గూగుల్లో అమెజాన్లో సెర్చ్ చేసి తీసుకోండి. ఇది అంతగా ఏం బాగున్నట్టు లేవు, నాకైతే అంత గట్టిగా పని చేయలేదు. ఊరికే లూజ్ అయిపోతున్నాయి, సరిగా సెట్ అవ్వట్లేదు. ప్రతి 2-3 రైడ్స్ 2-3 సార్లు వెళ్ళినప్పుడల్లా దాన్ని ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఊరికే లూజ్ అయిపోతుంది. నేనేం చెప్తానంటే మంచిది తీసుకోండి, కొంచెం పెద్ద కంపెనీ తీసుకోండి. నాకు ఇది 299 రూపీస్కి వచ్చిందని చెప్పాను కదా, 299 రూపీస్కి వచ్చింది. కానీ యూజ్లెస్ థింగ్ అనిపించింది, అంతకేం పని చేయలేదు నాకు. నేనేం చెప్తున్నానంటే మీరు ఇంకా మంచి కంపెనీ తీసుకోండి. కొంచెం ఒక 200-300 పెట్టుకుంటే మీకు ఇంకా బాగా వస్తాయి. అంటే 500-600 రూపీస్ ఇంకా మంచిగా ఉండదు. సో నేను ఏం చెప్తున్నానంటే వేరే కంపెనీ తీసుకోండి. ఈ కంపెనీ ఒకవేళ మీకు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ ప్రతి 1 వీక్ 2-3 డేస్కి లూజ్ అయిపోతా ఉంటే మీరు టైట్ చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది అలాగా. సో వేస్ట్ ఆఫ్ మనీ ఎందుకు? పర్లేదు, స్టాండర్డ్ అయితే లేవు, అంత మొత్తం ప్లాస్టిక్కే, చుట్టూ ప్లాస్టిక్కే ఉంది, అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. ఇట్స్ నాట్ వర్త్ ఫర్ మనీ అని చెప్పిన. ఆ కాస్ట్కి 299 రూపీస్కి వర్త్ అంటే కాదని చెప్తున్నాం. బయట ఏమో స్టీల్వి మనకి ఇంకొక 100 రూపీస్ 250 రూపీస్ యాడ్ చేసుకుంటే మంచిగా వస్తున్నాయి. సో నేనేం చెప్తున్నా అంటే వర్త్ కాదు. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్కి స్టే ట్యూన్. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్స్ ఆన్లో పెట్టుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.